రైలు ప్రయాణం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. జనరల్ బోగిలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఉండేవి 100 సీట్లు, జారీ చేస్తున్నవి వేల టికెట్లు. రైల్వే శాఖకు ఆదాయం మీదున్న శ్రద్ధ సామాన్య ప్రయాణికుల వెతలపై లేదా? రైళ్లలో సామాన్యుల ప్రయాణికుల కష్టాలు తీరవా? జనరల్ బోగీల సంఖ్య ఎప్పుడు పెరుగుతాయి? ఏసీ స్లీపర్ కోచ్ల స్థాయిలో జనరల్ బోగీలు పెంచరా? ప్రతి రైల్లో 4 జనరల్ బోగీలంటోంది రైల్వే శాఖ. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో? ఈసారి వేసవి సెలవుల్లో తప్పవా తిప్పలు? ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చేయడం, జనరల్ బోగీలను దశలవారీగా 1-2కి తగ్గించేయడం సామాన్య ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడేలా చేస్తోంది. వ్యాపారమే రైల్వేకు పరమావధిగా మారిందని, పేదల ఇబ్బందులు పట్టడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకునేటువంటి రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకునే నిర్ణయాలు ఇటు సామాన్య ప్రజలకు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈనాడు సమ్మర్ ఫాస్ట్గా అప్రోచ్ అవుతుంది, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. కానీ రెగ్యులర్గా వచ్చేటువంటి ట్రైన్లలో జనరల్ బోగీసు లేకుండా ఈనాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది, ముఖ్యంగా రైల్వే మంత్రిత్వ శాఖ. కానీ సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఈ జనరల్ బోగీసు లేనందువల్ల తీరని భారం వాళ్ళపైన పడుతుంది. ఒక 7-8 జనరల్ బోగీలు ఉండేది, ఈనాడు వాటిని తగ్గించేసి ఏసీ 3 టైర్ పేరుతోటి, ఏసీ 2 టైర్ పేరుతోటి ఏసీ కోచ్లను పెంచుతూ జనరల్ బోగీలను తగ్గించారు. ఈనాడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతి ట్రైన్లో కూడా మినిమం 5 జనరల్ బోగీలు ఉండే విధంగా ఈనాడు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలి. రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ సరికొత్తగా వందే భారత్ రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైల్వే వ్యవస్థ మనదే. ప్రతిరోజు 1,60,00,000 మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి మన రైళ్లు. అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ కూడా భారతీయ రైల్వేనే. దేశంలో ప్రజల దూర ప్రయాణికులకు అత్యధికంగా రైళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో రైళ్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటున్నాయి. సాధారణ ప్రయాణికుల రైలులో మొత్తం 18 బోగీలుండగా స్పెషల్ రైళ్లలో 24 బోగీల వరకు కూడా ఉంటాయి. ఏసీ బోగీల్లో తక్కువ సీట్లుంటాయి. అదే స్లీపర్ కోచ్ల్లో 72 సీట్లు, జనరల్ బోగీల్లో 80 సీట్లు ఉంటాయి. సామాన్య ప్రయాణికులు ప్రయాణించే జనరల్ బోగీలు 2 మాత్రమే ఉండటంతో వాటిల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. రద్దీ సమయాల్లో ప్రయాణాల్లో ఈ బోగీల్లోకి అడుగు పెట్టడమే గగనమవుతోంది. ఈ జనరల్ బోగీలు ఒక 2-3 ఉంటున్నాయి అంతే. ఒక పెంచితే బెటర్ ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. 2 జనరల్ అయ్యేసరికి కొంచెం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా 2-3 ఎక్స్ట్రా పెంచితే మాకు పిల్లలకు కానీ లగేజ్ కానీ కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం. చాలా రష్, చాలా అంటే చాలా పిల్లలు వేసుకొని లగేజ్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. సామాన్య ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా రైల్వే శాఖ ప్రతి రైల్లో జనరల్ బోగీల సంఖ్యను 4కు పెంచనున్నట్లు గత ఏడాది చివర్లో ప్రకటించింది. దశల వారీగా జనరల్ కోచ్ల సంఖ్య పెంచనుంది. తొలి దశలో 39 నాన్ ప్రీమియం ఎల్హెచ్బి రైళ్లలో 4 జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో 27 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను 2 నుంచి 4కు పెంచనున్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్లో అన్ని క్లాసెస్ ప్యాసింజర్స్ ఉంటారు. మనకు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, అలాగే స్లీపర్, ఇవన్నీ రిజర్వ్డ్ ఉంటాయి. అలాగే అన్రిజర్వ్డ్లో జనరల్ కోచెస్ అంటే మినిమం 2 ఉండాలి, అంతకు మించి కూడా కోచెస్ ఉంటాయి. 4, 6, 8 రకరకాలుగా ఉన్నాయి. అంటే ఓన్లీ 2 ఉండాలి ఫిక్స్డ్ అన్నది ఏం లేదు. అయితే చాలా ట్రైన్స్లో మోర్ దాన్ 2 కూడా ఉన్నాయి. మనకి ఎల్హెచ్బి ట్రైన్స్ ఏదైతే ఇప్పుడు మోడర్న్ కోచెస్ వస్తున్నాయో ఆ ఎల్హెచ్బి ట్రైన్స్లో నాన్ ప్రీమియం ఎల్హెచ్బి ట్రైన్స్ ఉంటాయి. ప్రీమియం ఎల్హెచ్బి ట్రైన్స్ అంటే రాజధాని, దురంతో, అలా అది కంప్లీట్ ఏసీ ట్రైనే కాబట్టి దాంట్లో జనరల్ పెట్టేందుకు ఆస్కారం లేదు. నాన్ ప్రీమియం ఎల్హెచ్బి ట్రైన్స్ అన్నిట్లో కూడా
కంపల్సరీగా 4 జనరల్ కోచెస్ పెట్టేందుకు రైల్వేస్ డెసిషన్ తీసుకుంది. మరోవైపు అవసరమైన అదనపు జనరల్ బోగీల తయారీ కూడా ప్రారంభమైందని చెబుతున్నారు రైల్వే అధికారులు. భారీ ఎత్తున ఒక 10,000 జనరల్ కోచెస్ ఎల్హెచ్బి జనరల్ కోచెస్ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సో ఇది అంటే ఎప్పుడు కూడా అంటే కనివిని ఎరగని రీతిలో ఇన్ని జనరల్ బోగీస్ ప్రొడక్షన్ కాబోతుంది. సో అలా అంటే మనకి యాజ్ అండ్ వెన్ ప్రొడక్షన్ వచ్చి కోచెస్ రాగానే ఈ మిగతా ట్రైన్స్లో కూడా అప్గ్రేడ్ చేస్తాం. పాతతరం ఐసీఎఫ్ బోగీల్లో 80 సీట్లు ఉంటే ఎల్హెచ్బి బోగీల్లో 100 సీట్లుంటాయి. ఇందులో ఎక్కువ మంది సురక్షితంగా ప్రయాణించే వీలుంది. సాధారణంగా ఏసీ స్లీపర్ క్లాసులకు మాత్రమే పరిమితమైన ఎల్హెచ్బి బోగీలు ఇప్పుడు సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో 31 రైళ్లలో మాత్రమే జనరల్ బోగీల సంఖ్యను పెంచారు. అదనపు బోగీలు అమర్చిన రైళ్ల సంఖ్య మొత్తం రైళ్ల సంఖ్యలో 10% మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. జనరల్ బోగీలకు బాగా తక్కువ వేస్తున్నారు సార్. ఏసీ బోగీలు బాగా హోటల్ ఊరు ఖాళీగా పోతున్నాయి. ఏదైనా పొరపాటున దీంట్లో ఎక్కలేక దాంట్లో ఎక్కితే కూడా బాగా ఫైన్లు వేస్తున్నారు. మాకు నిలబడ్డానికి కూడా జాగా ఉండలేదు సార్ ఈ జనరల్ బోగీలో. ఇంకా 2-3 వేస్తే ఎండాకాలం సెలవులకు బాగా జర్నీలు బాగున్నాయి కదా. వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. సాధారణ ప్రయాణికులకు సౌలభ్యం కలుగు చేయడానికి రైల్వే శాఖ అధికారులు అన్ని రైళ్లలో జనరల్ బోగీలను పెంచాలంటున్నారు. ప్యాసింజర్ రైళ్లన్నిటినీ తిరిగి ప్రారంభిస్తే మరీ మంచిదంటున్నారు. జనరల్ బోగీలో ప్రయాణించాలంటే మాత్రం సామాన్యులు చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇటు ఎక్స్ప్రెస్ రైల్లో కానీ ఇటు సూపర్ ఫాస్ట్ రైల్లో కానీ దాదాపుగా ఒకే బోగి అంటే ముందు ఒక బోగి వెనక ఒక బోగి జనరల్ బోగి ఉండడంతో ప్రయాణికులు మాత్రం నరకం అనుభవిస్తున్నారు. దాదాపుగా ప్రతి డబ్బాలో కూడా ఇటు కాలు తీసి కాలు పెట్టే సందు లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దాదాపు ప్రతి రైలు కూడా ఒక 4 జనరల్ బోగీలు పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది.